ముందు క్లాస్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని ఇచ్చాను నేను. గాస్ ఎలిమినేషన్ మెథడ్ మీద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని ఇచ్చినాను. అవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి అప్ప. తర్వాత ఎల్యు డీకంపోజిషన్ మెథడ్ అనేది ఉంది, అలా మర్చిపోయింటే అది ఒకసారి చూద్దాం. గాస్ ఎలిమినేషన్ మెథడ్, ఇది మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకునేది. గాస్ ఎలిమినేషన్ మెథడ్ పైన ఈ ప్రాబ్లమ్స్ అంతే కదా, ఇవన్నీ కూడా గాస్ జోర్డన్ మెథడ్ ఇచ్చినాము. గాస్ జోర్డన్ మెథడ్ మీద కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా రాశాను నేను. ఒక 2 ప్రాబ్లమ్స్ రాశాను. అంతకుముందు గాస్ ఎలిమినేషన్ మెథడ్ మీద కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ రాశాను. కొన్ని ప్రాబ్లమ్స్ నేను చేశాను. ఈ 5 ప్రాబ్లమ్స్ మీరు చేయాలని చెప్పాను. సో ఇక్కడ మీకు మెటీరియల్ ఇక్కడే దొరుకుతుంది, ఒకసారి టీచ్మెంట్లో చూసుకోండి. తెలియకపోతే ఏమైనా కాకపోతే దయచేసి అడగండి, మర్చిపోద్దండి. సో ఇంతవరకు మనం డిస్కస్ చేసినంత కూడా గాస్ ఎలిమినేషన్ మెథడ్, గాస్ జోర్డన్ మెథడ్, ఇవి మనం డిస్కస్ చేసాం. అవి అయిపోయిన తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏమి అంటే ఎల్యు డీకంపోజిషన్ మెథడ్. ఎల్యు డీకంపోజిషన్ మెథడ్ ఏమ్మా హేమావతి? ఎల్యు ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు? ఎల్యు డీకంపోజిషన్ మెథడ్, లేదా దీనికి ఒక పేరు ఏమంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఏమన్నా ఇది ఏం ప్రొసీజర్ ఏమన్నా చెప్పగలుగుతారా? ఒక ప్రాబ్లం ఇస్తాను మీకు. నేను దీని గురించి వీడియోస్ కూడా పెట్టాను నేను ఇక్కడ అది స్టడీ మెటీరియల్లో. ఎల్యు డీకంపోజిషన్ మెథడ్ ఎక్కడది, ఇవన్నీ ఉన్నాయి. కర్వ్ ఫిట్ పైన ప్రాబ్లం చేశాను. తర్వాత టైలర్ సిరీస్ మెథడ్, పికార్డ్స్ మెథడ్, ఎల్యు డీకంపోజిషన్ మెథడ్ ఏమన్నా చూడండి. మీకు ఒక ప్రొసీజర్ కూడా చెప్పాను నేను. మనం యాక్చువల్గా మనకు తెలిసింది వేరు, మనం తెలిసిన ప్రొసీజర్ వేరు. Hello and welcome. First, I want to thank all the nice people who are made Ellen and on the other Colin. Can you see this looks like జస్ట్ ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేయండి, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. Now I can immediately tell you that doing the LU decomposition is basically just an expanded Gaussian identification. Therefore, at this point I can give you a warning. We will not use row exchanges in this example here. All beforehand and then just use the algorithm. సార్ ఇది మళ్ళీ చూద్దాం. ఎందుకోసమంటే Okay, మీరు యాక్చువల్గా మీకు తెలిసింది ఏమి అంటే ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకొచ్చేస్తాను నేను, మళ్ళీ దాన్ని చూద్దాం ఒకసారి. సో ఏమంటే రైట్, చూడండి జస్ట్ మీకు గుర్తు తెచ్చుకోవడానికి ఇంకోసారి డిస్కస్ చేద్దామని. చాందని హేమవతి మళ్ళీ వెళ్ళిపోయింది. సో 3x + 2y + 4z = 7. 2x + y + z = 7. నెక్స్ట్ x + 3y + 5z = 2. దీన్ని ఎల్యు డీకంపోజిషన్ మెథడ్లో సాల్వ్ చేయమంటారు. ఎట్లా చేయాలి ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి అమ్మా నాకు, మీకు ఒకవేళ గుర్తుంటే. ప్రొసీజర్ ఏమమ్మా చాందని గుర్తుందా? జ్యోతి, దీనికి సొల్యూషన్ ఎట్లా రాస్తాము? ఎట్లా రాస్తామమ్మా?
దీని మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫామ్లో రాసుకోవాలి. ఏఎక్స్ ఈక్వల్ టు బి ఫామ్లోకి దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏ అనే ప్లేస్లో ఏముంది? 3 2 4 2 1 1 1 3 5. సో దిస్ ఈజ్ మ్యాట్రిక్స్ ఏ అవుతుంది. తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మీకు తెలిసిందే XYZ అవుతుంది. నెక్స్ట్ బి అంటాడు, క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ బి ప్లేస్లో ఏముందంటే 7 7 2 అనేది ఉంది. సో నేను మామూలుగా మనం తెలిసిన ప్రొసీజర్ ప్రకారం చెప్తున్నా. సో దీన్ని ఏం చేస్తాం మనము? ఏ ఈక్వల్ టు ఎల్యూ అనుకుంటాం అంతే కదా. ఫస్ట్ ఏమనుకుంటాం? లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్యూ అనుకుంటాం. సో విచ్ ఇంప్లైస్ ఏ అనే ప్లేస్లో ఏముందంటే జస్ట్ ఒకసారి గమనించండి. 3 2 4 2 1 1 1 3 5. దిస్ ఈజ్ ఏ. ఇంకా ఎల్ అనే ప్లేస్లో ఏం తీసుకుంటాం మనము? తెలిసిందే 1 0 0 L2 1. దీని ఇంకొక ప్రొసీజర్ కూడా మళ్ళీ నేను చూపిస్తాను. ఇది మామూలుగా మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ప్రొసీజర్. ఇది అంటే స్టాండర్డ్ ప్రొసీజర్, ఇంకేం లేదు. సారీ, ఇలా L3 1 L3 2 మళ్ళీ ఇక్కడ 1. దిస్ ఈజ్ ఎల్ అవుతుంది. ఇంకా యు అంటే అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్. అదేంటది? U11 U12 U13. నెక్స్ట్ ఇక్కడ 0. నెక్స్ట్ ఇక్కడ U22 U23. నెక్స్ట్ ఇక్కడ 0 0 U33. ప్రొసీజర్ చెప్తున్నా. సో విచ్ ఇంప్లైస్ మళ్ళా క్యాపిటల్ ఏ అనే మ్యాట్రిక్స్ 3 2 4 2 1 1 1 3 5. ఇది దేనికి ఈక్వల్ అంటే దీన్ని మల్టిప్లై చేసుకోండి, తెలుస్తుంది. సో U11 U12 U13 అవుతుంది. ఇక్కడ 8 L21. ఈ రెండు మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే L21 U11. 1 minute, సరిగా లేదు. L21 U12 రైట్. 12 నో, U11 వస్తుంది చూడండి. నెక్స్ట్ L21 U12 అవుతుంది ప్లస్ U22 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ L21 మల్టిప్లై చేస్తే U12 అవుతుంది ప్లస్ U23 అవుతుంది. ఇక్కడ డౌట్ ఉంటే అడగండి, నేను చెప్తాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో నెక్స్ట్ లాస్ట్లో L31 U11 L31 U12 L32 U22. నెక్స్ట్ లాస్ట్లో L31 U13 ప్లస్ L32 U23 ప్లస్ U33. ఇది ఈ 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేస్తే వచ్చేటువంటిది. సో మీరు గమనించండి, బోత్ సైడ్స్ మ్యాట్రిసెస్ని ఈక్వల్ చేస్తుంది. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఫస్ట్ రో అనేది 3 2 4కి ఈక్వల్ అయిపోతుంది. అంటే ఏమర్థం అంటే U11 అనేది 3 అయిపోతుంది, U12 వచ్చి 2 అవుతుంది, U13 వచ్చి 4 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమొస్తుందమ్మా? ఈ ఎలిమెంట్ L21 U11 అనే ప్లేస్లో 2 అని రాసుకోవాలా. సో నెక్స్ట్ స్టెప్ రాస్తాను. దట్ ఈస్ L21 U11 is equals to 2 ma, which implies U11 మనకు ఆల్రెడీ తెలుసు. U11 అంటే ఏమిడా చెప్పండి? 3 అవుతుంది. సో 3 L21 is equals to 2 అవుతుంది, which again implies
L21 ఈజ్ ఈక్వల్స్ టు 2/3 అమ్మ. సో ఆ విధంగానే నెక్స్ట్ లైన్, నెక్స్ట్ అంటే ఈ ఎలిమెంట్ మధ్యలో ఉన్నది ఆ ఎలిమెంట్ తీసుకోండి. దట్ ఈజ్ L31 U11 ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. సరిపోతుందా చూడు? L31 U11 ఇక్కడ మొదటి నిలువు వరుసలో చెప్తుండేది నేను. L31 U11 ఈక్వల్ టు L31 1 minute L31 L31 U11 రైట్. L31 U11 2 కాదు, ఏమది 1, which implies U11 అంటే again 3, L31 is equals to 1, which again implies L31 is equals to 1/3 అవుతుందమ్మా. నెక్స్ట్ సెకండ్ కాలం తీసుకోండి. సెకండ్ కాలంలో ఏముంది చూడు? సెకండ్ కాలం సెకండ్ రో, దట్ ఈస్ L21 U12 ప్లస్ U22 ఈజ్ ఈక్వల్స్ టు 1 వస్తుందమ్మా. విచ్ ఎంప్లాయిస్ L21 పైన రాసుకున్నాం మనము, ఆ ప్లేస్లో 2/3 వేయండి. 2/3 నెక్స్ట్ అదేమిది U12 ఉంది ఇక్కడ, ఈ పక్క ఉన్నది మన దగ్గర. U12 వచ్చేంత 2, సో అక్కడ 2 అని వేసుకోండి. ప్లస్ U22 ఈజ్ ఈక్వల్స్ టు 1, విచ్ ఎంప్లాయిస్ దీని నుంచి U22 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది చూడబ్బా? U22 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 1 minus 4/3, దట్ ఈజ్ ఈక్వల్స్ టు -1/3 వస్తుంది. సో ఆ విధంగానే నెక్స్ట్ L31 U12 ప్లస్ L32 U22 అది ఎక్కడ ఉంది చెప్పు? సెకండ్ కాలంలో ఈ లాస్ట్ ఎలిమెంట్, థర్డ్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ ఈక్వల్ టు ఎంత ఉంది ఇక్కడ? దేనికి సమానం అవుతుందంటే 3కి సమానం అవుతుంది. జస్ట్ చూడండి, సెకండ్ కాలంలో థర్డ్ రో ఎలిమెంట్ 3కి సమానం లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో ఈక్వల్ టు 3 అని పెట్టండి, విచ్ ఎంప్లాయిస్ 3, దట్ ఈస్ దీని వాల్యూ వచ్చి 1/3 ఇంటూ 2 ప్లస్ L32 into -1/3 equal to 3, which implies L32 is equals to -7 అని వస్తుంది. చూడండి, గమనించండి, మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాము? థర్డ్ కాలంకి వెళ్ళిపోండి. థర్డ్ కాలము సెకండ్ రో, థర్డ్ కాలం సెకండ్ రో. సో థర్డ్ కాలం సెకండ్ రో L21, నేను దీన్ని ఇంకొక షార్ట్ కట్ మెథడ్ మీకు తర్వాత చూపిస్తాను. ప్రస్తుతానికి ఇది ప్రొసీజర్ అనేది ఏముందో చూద్దాం. L21 U13 ప్లస్ U23 ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఉంది, విచ్ ఎంప్లాయిస్ ఇది 2/3 పైన ఉన్నది, ఇది 4, U13 వాల్యూ 4 ఎక్కడ ఉంది చెప్పండి? 4 ఇక్కడ ఉన్నది చూడండి. U13 వచ్చి 4 ప్లస్ U23 ఈజ్ ఈక్వల్స్ టు 1, విచ్ ఎంప్లాయిస్ U23 ఈజ్ ఈక్వల్స్ టు -5/3 వస్తుంది. -5/3. ఇంకా లాస్ట్ వన్ L31 U13 L32 U23 ప్లస్ U33. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. జస్ట్ డైరెక్ట్ చూడండి, ఇది 1/3 అని ఉంది, ఇక్కడ 4 ఇంతకుముందు పైన రాసుకున్నాము. ఇప్పుడు పైన కనిపెట్టినటువంటిది -7 ఇంటూ -5/3, ఇవన్నీ పైనే కనిపిస్తున్నాయి. ప్లస్ U33 ఈజ్ ఈక్వల్స్ టు 5,
దీన్ని సింప్లిఫై చేస్తే U33 వాల్యూ U33 వాల్యూ వచ్చి -8 అని వస్తుంది. నా ఇప్పుడు చూడండి, మీకు ఎల్కి సంబంధించిన వాల్యూస్, యూకి సంబంధించిన వాల్యూస్, అంటే ఎల్యు డీకంపోజిషన్ లో ఎల్ మ్యాట్రిక్స్ సంబంధించిన వాల్యూస్, యూ మ్యాట్రిక్స్ సంబంధించిన వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ కనిపెట్టాము. నెక్స్ట్ ఇప్పుడు ఏమొస్తుంది, దేర్ ఫోర్ ఎల్ అనేది ఎంతో రాసుకోండి. therefore ఎల్ అనేది ఎంత అంటే ఫస్ట్ రోలో ఇక్కడ 100 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2/3 1 0, ఇది 1/3 7 1, ఇది ఎల్కి సంబంధించింది. అట్లాగే యు అనేది ఏమంటే U11 అని, U11 అంటే 1 మినిట్, U11 అంటే ఎంత ఉంది ఇక్కడ 3 అని 2 అని 4 అని ఫస్ట్ లో మనం రాసుకుంది. 0 -1/3 -5/3 ఉంది. 0 0 -8 ఉంది. ఈ విధంగా గమనించండి అమ్మా. దీన్ని ఈ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు ఎల్యు అని అనుకొని దీన్ని ఎల్యుని మల్టిప్లై చేసి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ని ఈక్వల్ చేసుకుంటూ వస్తే మనం ఏం చేస్తాము, ఎల్కి సంబంధించిన వాల్యూస్, యూకి సంబంధించిన వాల్యూస్ అన్ని మనకు వచ్చేస్తాయి. ఓకేనా, అన్ని మనకు వచ్చేస్తాయి. సో ఈ విధంగా ఎల్యు కనుక్కోవాలి. ఎల్యు కనుక్కున్నాక నౌ ఇప్పుడు ఏమనుకోవాలి, లెట్ ఎల్వై ఈక్వల్ టు బి, ఎల్వై ఈక్వల్ టు బి అని అనుకోవాలి. ఎందుకు అనుకున్నాం చూడండి, ఎల్వై ఈక్వల్ టు బి అని అనుకోవాలి. దట్ ఈస్ ఎల్ అంటే ఎంత ఉంది, 1 0 0 2/3 1 0 1/3 సారీ అంతే 1/3 -7 1. మర్చిపోద్దమ్మా, ఇది ఖచ్చితంగా ఎగ్జామ్కి ఇస్తారు. వై అనే ప్లేస్ లో కాలం మ్యాట్రిక్స్ రాసుకోండి. y1 y2 y3 అని కాలం మ్యాట్రిక్స్ రాసుకున్నాక క్యాపిటల్ బి అంటే మనకు మ్యాట్రిక్స్ ఈక్వేషన్ రాసుకున్నాం కదా, ఇక్కడ వస్తుంది చూడండి. క్యాపిటల్ బి అంటే ఇక్కడ ఉంది లాస్ట్ లో. సో క్యాపిటల్ బి అంటే ఏమి 7 7 2. దీని నుంచి నువ్వేం కనుక్కోవాలి, ఇప్పుడు y1 ఎంతో కనుక్కోవాలా, ఎల్వై ఈక్వల్ టు బి అని అనుకొని, ఇది ఇంపార్టెంట్, ఇది బాక్స్ గుర్తుపెట్టుకోండి. దీని నుండి y వాల్యూ కనుక్కోవాలి. సో దట్ ఈజ్ y1 ఈక్వల్ టు, దీన్ని వర్క్ చేస్తే y1 ఈక్వల్ టు 7, మళ్ళీ ఎక్కడేముంది జస్ట్ 2/3 y1 మల్టిప్లై చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ప్లస్ కాలం మ్యాట్రిక్స్ కాబట్టి ప్లస్ y2 ఈజ్ ఈక్వల్స్ టు 7. ఏమప్పా దగ్గర మీకు ఇది అర్థం కాకపోతే ఇంకో రకంగా చేస్తాను నేను. ఇంకో రకం అంటే ఏం లేదు, దీన్ని మల్టిప్లై చేయడమే. ఇది ఏంటిది, దట్ ఈజ్ y1 అని రాసుకోవాలా. ఇక్కడ 2/3 y1 ప్లస్ y2 రాసుకోవాలి. థర్డ్ కాలం 1/3 y1 -7 y2 ప్లస్ y3, ఒకే కాలం మ్యాట్రిక్స్, ఒకే కాలం, ఈక్వల్ టు 7 7 2 అనమాట. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. y1 అనేది ఎంతంటే 7. సో విచ్ ఇంప్లైస్ y1 అనేది 7. తర్వాత ఇంకేముందో పేడ 2/3 y1 ప్లస్ y2, 2/3 y1 ప్లస్ y2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతది 1, అది కూడా 7, విచ్ ఇంప్లైస్ 2/3 y1 అంటే ఇక్కడ మళ్ళీ 7 అని వేసుకోండి, ప్లస్ y2 ఈజ్ ఈక్వల్స్ టు 7. దట్ ఇంప్లైస్ y2 ఈజ్ ఈక్వల్స్ టు 7 -14/3, 7 -14/3. దీని నుండి y1 ఎంత చెప్పండి, 21 - 14 7/3. అట్లాగే ఇంకా లాస్ట్ కాలం, లాస్ట్ ఎలిమెంట్ 1/3 y1
1/3 y1 minus 7 y2 plus y3 is equals to 2. This implies 1/3 y1 అనే ప్లేస్లో మన దగ్గర ఉండదు ఆల్రెడీ 7 అని రాసుకోండి, మైనస్ 7 ఇంటూ y2 అంటే 7/3 వేసుకోండి, దట్ ఈస్ y3 ఈక్వల్ టు 2. రైట్, ఇక్కడ ఏమొస్తుందప్ప 7/3 మైనస్ 49/3 ప్లస్ y3 ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ సైడ్లో వేస్తాను, దట్ ఈస్ మైనస్ 42/3 plus y3 is equals to 2. Therefore, y3 is equals to 2 minus 2 plus 42/3 is equals to final value చెప్పండి 48/3. ఈ విధంగా y1 y2 y3 వాల్యూస్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఇప్పుడు y అని రాయండి. therefore క్యాపిటల్ Y ఎంత, క్యాపిటల్ Y ఎంత అంటే ఎంత అది 7/3 48/3. ఈ విధంగా y వాల్యూ కనుక్కోవాలి. y వాల్యూ కనుక్కున్నాక ఇప్పుడు ఇది ఏమనుకోవాలా, నౌ ఇప్పుడు ఏమైంది ly ఈక్వల్ టు b అని అనుకున్నాము. దాని నుంచి ఇక్కడప్ప నేను చెప్పేది సారీ ly అనేదాన్ని b అనుకున్నాము. రైట్, నెక్స్ట్ ఏం చేయాలమ్మా, ux is equals to ఏమవుతుందా y అవుతుంది, ux ఈక్వల్ టు y. దీని నుండి x వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. సో విచ్ ఎంప్లాయిస్ u అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏమది 3 2 4 మన దగ్గర ఉంది ఆల్రెడీ, 0 మైనస్ 1/3 మైనస్ 5/3 0 0 మైనస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు x అనేది మళ్ళీ కాలం మ్యాట్రిక్స్ మన దగ్గర ఉండేది, x1 x2 x3 y1 అంటే ఇప్పుడు మనం కనిపెట్టామే అది ఏమది 7/3 48/3. దీన్ని ఇప్పుడు మల్టిప్లై చేసుకోండి. మల్టిప్లై చేస్తే మనకు ఆటోమేటిక్గా ఏమొస్తుంది, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం అంటే ఎంతయ్యా 3x1 ప్లస్ 2x2 ప్లస్ 4x3 ఈక్వల్ టు 7 అవుతుంది. ఏమి అట్లాగే నెక్స్ట్ చూడండి రెండవ అడ్డు వరుస ఇది, దట్ ఈజ్ మైనస్ కొంచెం కిందికెళ్ళ రాస్తా, మైనస్ x2/3 మైనస్ 5x3/3 ఈజ్ ఈక్వల్స్ టు 7/3. యా, నెక్స్ట్ అట్లాగే మైనస్ 8x3 అంతేనా, చూడు లాస్ట్ కాలం లాస్ట్ రో ఇంటూ ఈ కాలం మైనస్ 8x3 వస్తుంది చూడండి, మైనస్ 8x3 ఈక్వల్ టు 48/3 విచ్ ఎంప్లైస్ x3 ఎంత, x3 ఎంత ఏం చెప్పాలా, చెప్పండి ఎంత వచ్చింది, 2 వస్తుంది. నా ఈ పైన ఉన్నది కదా దీన్ని సాల్వ్ చేయండి. ఇప్పుడు ఈ x3ని తీసుకుపోయి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. సబ్స్టిట్యూషన్ చేస్తే x2 వస్తుంది. x2 ఈజ్ ఈక్వల్స్ టు బై సాల్వింగ్ అని రాస్తాను నేను. బై సాల్వింగ్ దీనికంటే
నంబర్లు ఇచ్చుకోండి కావాలంటే. ఇది 1 అనుకోండి, ఇది 2 అని అనుకోండి, ఇది 3 అనుకోండి. బై సాల్వింగ్ 1 2 3, సో x2 ఈక్వల్ టు 3 వస్తుంది, x1 ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళా 3 వస్తుంది. ఫైనల్గా సొల్యూషన్ రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ అని x1 ఈజ్ ఈక్వల్స్ టు 3, x2 ఈజ్ ఈక్వల్స్ టు 3, x3 ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఇట్లాగా వేయాలి. సో ఇక్కడ ప్రొసీజర్ ఏం చేసాం చెప్పండి. LU డీకంపోజిషన్ మెథడ్, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని చెప్పినాం. సో అలాగ ఒకసారి జస్ట్ రిపీట్ చేస్తాను నేను. ఏం చేయాలా, క్యాపిటల్ A ఈక్వల్ టు LU అని అనుకోవాలి. దీని నుండి ఈక్వల్ చేసుకుంటే Lకి సంబంధించిన మ్యాట్రిక్స్, Uకి సంబంధించిన మ్యాట్రిక్స్ మనకు వచ్చేస్తుంది. అది వచ్చిన తర్వాత లెట్ LY ఈక్వల్ టు B అని అనుకోండి. LY ఈక్వల్ టు B నుండి Y వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ LY ఈక్వల్ టు B నుండి Y వాల్యూ కనుక్కున్న తర్వాత UX ఈక్వల్ టు Y అని అనుకొని అందు నుండి X వాల్యూ కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి, LY ఈక్వల్ టు B అండ్ UX ఈక్వల్ టు ఏమది Y నుంచి మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇదే ప్రొసీజర్ మీకు సార్ నేను చూపించిననే, అది కూడా చాలా చక్కగా ఉంది. జస్ట్ ఒక్కసారి అది అబ్జర్వ్ చేసేయండి. ఒక్కసారి చూడండి. ఇది కొంచెం షార్ట్ కట్ మెథడ్. మనం L వాల్యూ U వాల్యూ కనుక్కోవడానికి బదులుగా దీన్ని డైరెక్ట్ కనుక్కోవచ్చు అట్లా. And now we see we almost have our LU decomposition here. We will transform the identity matrix into a lower triangular matrix. So we will fill in numbers here, but not here. And we will transform this one to an upper triangular matrix. This means that we now just use the normal shortcut method, right? But now we also memorize all the steps with the help of the matrix on the left. Okay, you will see immediately how this works with the first step. Okay, so I copied the first row because we won't change it, but we will change all the other rows. Now, in the first Gaussian elimination step, we use this number as a pivot, and we want to generate zeros below it. Therefore, to get the zero here in the second row, we have to use 2 times the first row. Hence, we can write this as use the second row minus 2 times first row. Of course, we could rewrite this as plus 2 times first row, but for the LU decomposition, it's always helpful to use minus sign. This means that we always subtract multiples of another row. This is very helpful because this number here to subtract is the number we will put in the matrix L. We have to put it as very easy because here we generate a 0. And in the exact same position, we put the new number in the matrix L. And in the same way, it works for all other positions here. Now, with the matrix multiplication, you see that this is indeed the correct sign it shows. Because if you multiply 2 or minus 2 here, you get out indeed 2 minus 4 as we want. However, still we have to do our calculation here. So our calculation step, which means we have 0 here that's wanted. Here we go. 1, also 1, and there we go. Okay, now we can do the same thing for the third row, which means we take the third row and we have to subtract the multiple of the first row, which is here just 3 times the first row. Okay, now you know the multiple we subtract, so 3 is the number we put in the right position. And of course, we also have to do the equation. 0 here, minus 4, minus 7, and minus 6 here.
again, we check that our sign was correct. So if you multiply this column with this row, there's our 0 times 3, so our 6. And finally, we can do the whole thing for the last row. So I take the fourth row, and I look at the multiple of the first row, I subtract, and here it is 2 times the first row. And now you already know this and also the calculation in last row is not so hard. Here, 8 remains, and you do minus 8, and well, now we are finished with our first column because everything is 0 here. Now we go to our next column, second column, this is our new limit. So the procedure would be exactly the same. We now just produce the zeros here. Okay, in order to do this, let's start a new line. So let's copy everything and then the same Gaussian elimination as before. We can copy the first 2 rows because we won't change them anymore. ఈ మెథడ్ అర్థమవుతుందా మీకు? Of course, to generate the zero here, హలో, which means that ఇది ఎలా చేస్తారో అర్థమవుతుందా? చెప్పాలా? use the second row to change it. Now you see we have to add 4 times the second row to get a 0 here. And therefore we write it as subtracting minus 4 times the second row. And now this multiple is the number we put here at the right position, minus 4. And our calculation in the third row gives us here 0, 0, 4, 7. క్యాపిటల్ ఏ ప్లేస్ లో అప్పర్ ట్రయాంగిల్ మెథడ్, దట్ ఇస్ క్యాపిటల్ యూ ని తీసుకొచ్చుకున్నారు. Okay, so let's do the next step, which means generate a 0 here. So take the fourth row and subtract the second row. So minus 1 times the second row. And again, this 1 is the thing we put in our cell. ఇది అర్థమైందా? And the last calculation here is very easy. ఈ మెథడ్ అర్థమవుతుందా? And 2. Okay, very good. So now you see we just need one last step in our Gaussian elimination. So let's do that very quickly. Well, I copied everything again except the last row because this is the only one we changed now. And you immediately see what we need. We just have to change the fourth row by subtracting 3 times the third row. And before the number we subtract is the number we put in here. Then we just have the 0 here and minus 4 here. And there you have it. That's our LU decomposition. On the left, we have our lower triangular matrix called L, and we want to choose it with only once on the diagonal. And you see that is exactly what we get out with this algorithm. And on the right-hand side, you see our upper triangular matrix here. There on the diagonal, everything is happening. Now please recall that you get U by just using Gaussian elimination and L by saving all these steps in the Gaussian elimination. Therefore, the matrix multiplication here gives us, in fact, our original matrix value. However, just in the case that we don't need to use row exchanges in the Gaussian elimination. How to deal with this and how to generalize the whole concept here, I can show you in another video. చెప్పమ్మా. సార్ Now I hope this సార్ స్క్రీన్ కనిపించట్లేదు సార్. now can calculate స్క్రీన్ కనిపించలేదా? అవును సార్. ఏంది ఇంతసేపు చెప్పినాక? ఒరే ఒరే ఒరే, అందులేదు సార్. అది కాదురా, ముందుగా అడగాలి. సరే సార్ చూడు, generalize the whole concept here. I can ఇప్పుడు మనము ఇన్సెప్ట్ చేసినాం కదా ఎల్యూ డీకంపోజిషన్ మెథడ్. హలో, ఇప్పుడు ఒకసారి వినండి అప్ప. సార్ ఎల్యూ డీకంపోజిషన్ మెథడ్ లో క్యాపిటల్ ఎల్ క్యాపిటల్ యూ, దట్ ఈస్ లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ కనుక్కోవడానికి ఇది షార్ట్ కట్ మెథడ్. మనము యాక్చువల్గా ఇంత ముందు ఎల్ యూ అని మ్యాట్రిక్సెస్ రాసుకొని మల్టిప్లై చేసి మళ్ళీ ఈక్వేట్ చేసుకొని క్యాపిటల్ ఎల్ అండ్ యూ మ్యాట్రిక్సెస్ కనుక్కున్నాం. ఇక్కడ ఈ షార్ట్ కట్ మెథడ్ ఏమి అంటే, మ్యాట్రిక్స్ ఈ పక్క ఇటువైపు ఏ అని వేసుకోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈ క్యాపిటల్ ఏ వేసుకోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి డయాగ్నల్ గా
1 1 1 1 వేసుకోండి. Now just use లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డయాగ్నల్ గా 1 1 1 వేసుకున్నాక ఇప్పుడు ఏం చేద్దామంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా మ్యాట్రిక్స్ కిందికి ఎలా రాశారండి, ఆ రైట్ హ్యాండ్ సైడ్ మ్యాట్రిక్స్ ని అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లోకి మార్చుకునే ప్రయత్నం చేయండి. అంటే మొదటి కాలంలో 0 తెచ్చుకోవాలి. అంటే ఎక్కడెక్కడ -4 6 4 అనే ప్లేస్ లో 0 తెచ్చుకోవాలి. దేని వాడుకొని 2 ను వాడుకొని, అదే ఇక్కడ చెప్పింది మార్క్ చేస్తున్నది అదే 2 అనే దాన్ని వాడుకొని 4 -4 6 4 అనే ప్లేస్ లో 0 తెచ్చుకోవాలి. దానికోసం రో మ్యాట్రిసెస్ ని రో ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తాం. ఇక్కడ చూడండి, సెకండ్ రో -2 ఇంటూ ఫస్ట్ రో చేస్తే -4 దగ్గర 0 వచ్చేస్తుంది. అదే విధంగానే సెకండ్ కాలము థర్డ్ కాలంలో కూడా. అర్థమవుతుందా? సో ఇక్కడ గమనించండి జస్ట్. అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా మనం దాన్నే వాడుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో 1 1 1 ఉంది కదా, అంటే మిగతా అంతా ఏమైనట్లు లెక్క పైన 0 అనమాట. 1 పక్కలో 0 0 0. ఓకేనా? అంటే మీకు ఒక్క నిమిషం అర్థం మళ్ళీ చెప్తున్నాను. ఒక్క నిమిషం. ఇది చాలా ఈజీగా ఉందిరా. LU డీకంపోజిషన్ మెథడ్ కి షార్ట్ కట్ మెథడ్. ఇది చాలా ఈజీగా ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు ఇటువైపు 1 1 1 అక్కడ 3 rows 3 columns అనుకోండి. అప్పుడు పైన మాత్రం ఏం పెట్టేస్తారు, 0లు పెట్టేసుకోండి. ఇటువైపు క్యాపిటల్ A మ్యాట్రిక్స్ వేయండి. మేబీ నేను తెలీదు 1 2 3 4 5 6 సంథింగ్ ఏదో వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మ్యాట్రిక్స్ లో ఈ ఎలిమెంట్ ని వాడుకొని ఎక్కడ 0 తెచ్చుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఏమైతే ఎలిమెంట్ సెట్ అవుతాయో అది L అవుతుంది. నెక్స్ట్ ఇది మారిపోతుంది కదా. మారిపోవడం అంటే జస్ట్ ఒక్క నిమిషం ఉండండి, చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, గమనించండి. -2 ను వాడుకొని 1 minute సారీ -2 ను వాడుకొని -4 6 దగ్గర 0 ప్రయత్నం చేసే దానికోసంగా ఏం చేశారు, ఇక్కడ ఆపరేషన్ అప్లై చేశారు. అంటే రో ఆపరేషన్ అప్లై చేశారు. జస్ట్ చూడండి, మీకు తెలుస్తుంది. చేస్తూ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక మ్యాట్రిక్స్ ఉంది కదా, అక్కడ ఏమైతే ఎలిమెంట్ సెట్ అవుతుందో సెటిల్ అవుతుంది అంతే. మరి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఫస్ట్ రోలో మిగతా ఎలిమెంట్స్ అంతా ఏముందంటే అవన్నీ 0s అనమాట. అంటే 1 తర్వాత నెక్స్ట్ వచ్చేదంతా ఫస్ట్ రోలో 0s, -2 1 మిగతా అంతా 0నే. సో అలా అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాము, ఫస్ట్ కాలంలో 0 అయిపోయింది. ఏది రైట్ హ్యాండ్ సైడ్ లో ఫస్ట్ కాలంలో 0 అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాము, సెకండ్ కాలంలో 0 తెచ్చుకోవాలి. సెకండ్ కాలంలో ఎక్కడ 0 తెచ్చుకోవాలి, ఏమి అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ మార్చుకోలేదా క్యాపిటల్ E అని. సో సెకండ్ కాలంలో 0 తెచ్చుకోవాలి. సో 0 తెచ్చుకోవాలి అంటే ఏం చేశారు, మళ్ళా 1 అనే దాన్ని వాడుకొని సెకండ్ కాలంలో 0 తెచ్చుకోవాలంటే సెకండ్ కాలం సెకండ్ రో మ్యాట్రిక్స్ ని వాడుకోవాలి. మన గాస్ జోర్డన్ లో ఎలా చెప్తామో అదే టైపు. సో 1 అనే దాన్ని వాడుకొని ఏం చేయాలా, -4 1 దగ్గర దాని కిందికి అలా ఉండే ప్లేస్ లో -4 1 దగ్గర 0 తెచ్చుకోవడానికి ఏమవుతాయి ఆపరేషన్ ఉందో దానిలో రాస్తాం. సో జస్ట్ చూడండి, ఆపరేషన్ అనేది ఏమంటే మీకు తెలుస్తుంది, పక్కన చూపిస్తాను నేను. చూడండి, థర్డ్ రో అంటే ఎప్పుడైనా రైట్ హ్యాండ్ సైడ్ మ్యాట్రిక్స్ ని కాన్సన్ట్రేషన్ చేయాలి. థర్డ్ రో -4 ఇంటూ సెకండ్ రో అంటే 1 ని 4 తో మల్టిప్లై చేసి ఏం చేయాలా, యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, 1 అని వాడుకొని -4 దగ్గర 1 దగ్గర నెక్స్ట్ 1 దగ్గర 0 తెచ్చుకోవాలంటే ఏం ఆపరేషను, 4th రో -1 ఇంటూ సెకండ్ రోలో ఉండేటువంటి ఎలిమెంట్ ఏమి, గ్రీన్ బాక్స్ ఉండేది కదా, సారీ బ్లూ బాక్స్. ఆ బ్లూ బాక్స్ లో ఉండే 1 అని వాడుకొని రెడ్ బాక్స్ లో ఉండే 1 దగ్గర 0 తెచ్చుకోవాలి. సో అది అక్కడ ఆపరేషన్. సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. అట్లాగే నెక్స్ట్ చూడండి, లాస్ట్కి వచ్చే లోపల -3 ని వాడుకొని, అంటే బ్లూ బాక్స్ లో ఉండేటువంటి -3 ని వాడుకొని గ్రీన్ బాక్స్ లో ఉండేటువంటి -9 ప్లేస్ లో 0 తెచ్చుకునే ప్రయత్నం చేశారు. సో ఆ విధంగా
LU decomposition, that is LU లోయర్ ట్రయాంగిల్ అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిసెస్ ని ఎలా తీసుకొచ్చుకోవాలా అనేటువంటి దానికి షార్ట్ కట్ మెథడ్. ఒకవేళ అది మనకు తెలియదు అనుకో, మనం ఏం చేస్తుంటామో, ఇంతకుముందు మనం చేసాం కదా, ఏం చేసాం మనం చెప్పండి, ఇప్పుడే చెప్పాను రెండోది. ఇంతకుముందు ఏం చెప్పాము, LU క్యాపిటల్ E ఈక్వల్ టు LU అనుకున్నాము ఏమి, దాని తర్వాత ఏం చేసాము LU అని రాసి దాన్ని అంతా ఈక్వేట్ చేసుకుంటా, పెద్ద ప్రాసెస్ ఇది, పెద్ద ప్రాసెస్. సో ఆ విధంగా LU అని, ఈ LU కనుక్కోవడానికి మేము షార్ట్ కట్ చెప్పింది. LU కనుక్కున్నాక మళ్ళీ దీనే వాడుకోవాలా, LY ఈక్వల్ టు B అని అనుకోవాలా, దాని నుండి Y కనుక్కోవాలా, నెక్స్ట్ UX ఈక్వల్ టు Y అని అనుకోవాలి, దాని నుండి X వాల్యూ కనుక్కోవాలి. ఈ రెండు బాక్సులు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, LY ఈక్వల్ టు B అనేది అందు నుండి Y వాల్యూ కనుక్కోవడము, నెక్స్ట్ UX ఈక్వల్ టు Y అని అనుకుని అందు నుండి X వాల్యూ కనుక్కుంటే రిక్వైర్డ్ సొల్యూషన్ మనకు వస్తుంది. సో ఈ ప్రొసీజర్ జస్ట్ ఒకసారి చూడండి, మెటీరియల్ కూడా మీ దగ్గర ఉండాలి, నేను ఆల్రెడీ పెట్టాను నేను. సో ఒకసారి చూడండి LU డీకంపోజిషన్ మెథడ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో అడగండి, డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్. ఓకే సార్. సార్ చెక్ చేసుకోండి, మెటీరియల్ అంతా చెక్ చేసుకోండి అమ్మా.